సో హలో గాయ్స్, నా ప్రాధే మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనము ఒక మంచి గుడ్ న్యూస్ గురించి మాట్లాడదాం. అంటే మీ అందరూ కూడా తెలుసు, ఈ మధ్యలో మన డబ్ల్యూడబ్ల్యూఈ ఓన్లీ నెట్ఫ్లిక్స్ పైన వస్తుంది. అది రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే మనకి ఓన్లీ నెట్ఫ్లిక్స్ పైన చూడడానికి దొరుకుతుంది. అండ్ చాలామంది అన్న మరోసారి టీవీలో ఎప్పుడు వస్తుంది, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ పైన ఎప్పుడు వస్తుంది అని చాలామంది కామెంట్ చేస్తుండే. అండ్ ఫైనల్లీ అంటే ఈరోజు ఏమైందంటే, సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ వాళ్ళు ఒక ట్వీట్ చేసినారు. అండ్ ఆ ట్వీట్ ఏందో వీడొచ్చు మీ స్క్రీన్ పైన ఇక్కడ చాలా క్లియర్లీ రాసి ఉంది. వాచ్ అంటే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఈ సండే మార్నింగ్ 5:30కి లైవ్, అంటే సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ టీవీ ఛానల్స్ పైన అని వీళ్ళు చాలా క్లియర్లీ రాసినారు. ఓకే, ఇక్కడ చాలా క్లియర్ రాసింది. అంటే చూడొచ్చు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఈ సండే మార్నింగ్ 5:30కని. సో దీని అర్థం మీకు చాలా క్లియర్లీ అర్థమైంది అనుకుంటా. మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మనకి నెట్ఫ్లిక్స్ పైన కాదంటే, మేబీ నెట్ఫ్లిక్స్ పైన వచ్చిన రావచ్చు, మేము చెప్పలేము. కానీ సోనీ స్పోర్ట్స్ పైన మాత్రం కంపల్సరీ వస్తుంది. అండ్ ఛానల్స్ గురించి మాట్లాడితే అదే సోనీ స్పోర్ట్స్ 1 ఛానల్, అండ్ మన సోనీ స్పోర్ట్స్ 3, సోనీ స్పోర్ట్స్ 4. ఓకే, అంటే ఇంతకుముందు ఏ టైప్లో వస్తుండేనో ఆ టైప్లో వస్తుంది. బట్ ఇది ఓన్లీ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంటే అనేమాట. సో సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం అయితే అనౌన్స్మెంట్ అయిపోయింది. మేబీ ఇన్ ఫ్యూచర్లో రా, స్మాక్ డౌన్ అవి టీవీ ఛానల్స్లో రావచ్చు. అండ్ ఏదైనా ఓటీటీలో చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్ పైన చూడొచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడితే ఆ నెట్ఫ్లిక్స్ పైన కావచ్చు. అండ్ టీవీ గురించి మాట్లాడితే సోనీ స్పోర్ట్స్ ఛానల్ పైన టీవీలో వస్తుంది అనుకుంటే ఫ్యూచర్లో. కానీ ప్రెసెంట్ కోసం అయితే ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మాత్రం మనకి ఇదే సండే రోజు మార్నింగ్ 5:30కి మన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ పైన చూడడానికి దొరుకుతుంది. సో దీన్ని బట్టి మనకి ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది. అండ్ ఆ క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు జాన్సన్ రిటైర్మెంట్ మ్యాచ్ బి ఉంది కదా డిసెంబర్ మంత్లో 13th రోజు. సో అది ఒక సాటర్డే నైట్ మెయిన్ ఈవెంటే కదా. సో ఒక టెన్షన్ మాత్రం వెళ్ళిపోయినట్టు, చిన్న టెన్షన్ ఉండే కదా. అంటే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఎక్కడ చూడాలంటే యూట్యూబ్లో వస్తుందా, లేదా నెట్ఫ్లిక్స్ పైన వస్తుందా, లేదా అసలు ఎక్కడ వస్తుందా అనే చిన్న టెన్షన్ ఉండే కదా. సో అది మాత్రం క్లియర్ అయిపోయింది బాస్. అంటే చాలా పెద్ద డౌట్ ఉండే, చాలా పెద్ద టెన్షన్ ఉండే, అది కొంచెం క్లియర్ అయిపోయింది. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన టీవీ ఛానల్స్లో వస్తుందంటే డిసెంబర్ మంత్లో కాకపోతే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ టీవీ ఛానల్స్లో వస్తుంది కదా సోనీ స్పోర్ట్స్ పైన. సో ఇది ఒక మంచి న్యూస్, ఇది ఓపెన్లీ చెప్పాలంటే. ఓకే, సో చూడండి, ఇప్పుడు సోనీ స్పోర్ట్స్ వాళ్ళు అఫీషియల్గా ట్వీట్ చేసినారు కాబట్టి నేను అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు ఇలా డీల్ ఏమైనా అయిందా డబ్ల్యూడబ్ల్యూతో ఇంకేమైనా తెలిస్తే నేను ఇంకా కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన జే ఊసో గురించి. బాస్, రీసెంట్లీ జే ఊసో రోమన్ రేన్స్ గురించి మాట్లాడిండు అండ్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు. అండ్ ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత చాలామంది ఫ్యాన్స్కి జే ఊసో పైన కోపం వస్తుంది. అంటే కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎస్ జే ఊసో కరెక్ట్ అంటున్నారు. అండ్ కొంతమంది ఏమో లేదు, జే ఊసో ఒక లిమిట్ దాటేస్తుంది అన్నట్టు కొంతమంది ఈ టైప్లో ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు జే ఊసో ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు రోమన్ రేన్స్ నన్ను చూస్తున్నాడు, అది రోమన్ రేన్స్కి తెలుసు. అండ్ అది ఏంటంటే, ఇప్పుడు మేము ఇద్దరము ఒక సమానం అయిపోయినాము. ఎస్, జే ఊసో అంట రోమన్ రేన్స్ లెవెల్ వచ్చేసిండంట. జే ఊసో రోమన్ రేన్స్ ఇప్పుడు ఒకటే లెవెల్. ఎందుకంటే చూడండి, నేను రోమన్ రేన్స్ దగ్గరే మొత్తం నేర్చుకున్నాను. ఈ కోవిడ్ టైంలో నేను రోమన్ రేన్స్ దగ్గర ఉన్నాను. అండ్ నేను రోమన్ రేన్స్ దగ్గర చాలా నేర్చుకున్నాను. వాయిస్ మ్యాన్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. సో ఇప్పుడు నేను చెప్పొచ్చు, అంటే నేను అండ్ రోమన్ రేన్స్, అంటే జే ఊసో అండ్ రోమన్ రేన్స్ అంట ఇద్దరు ఒక సమానం అంట. అంటే జే ఊసో చెప్తుండే ఈ మాట, రోమన్ రేన్స్ లెవెల్లో వచ్చేసిండంట జే ఊసో. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు? అంటే నిజంగానే జే ఊసో రోమన్ రేన్స్ లెవెల్లో వచ్చేసిండా మీ ప్రకారము? లేదా అంటే రోమన్ రేన్స్ లెవెల్ వేరా అండ్ జే ఊసో లెవెల్ వేరా? అంటే ఇంకా చాలా టైం పడుతుంది రోమన్ రేన్స్ లెవెల్లో రావాలంటే, ఇంకా చాలా టైం పడుతుందా బాస్? మీకు ఏమనిపిస్తుందో మన ఈ జే ఊసో స్టేట్మెంట్ పైన మన రెస్సల్ తెలుగు ఫ్యామిలీ రియాక్షన్ ఏముందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లోగన్ పాల్ గురించి. వీళ్ళు కొంతమంది అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటారు లోగన్ పాల్ కనిపిస్తలేడని. సో లోగన్ పాల్ ఇప్పుడు చాలా తొందరలోనే రిటర్న్ చేస్తాడంట. ఇప్పుడు ఒకవేళ వార్ గేమ్స్ కోసం ఏమైనా ప్లాన్స్లో ఉంటే, అంటే లోగన్ పాల్ వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తాడని ఇలాంటిది ఏమైనా ప్లాన్ ఉంటే, ఈ వార్ గేమ్స్ అంటే సర్వైవర్ సిరీస్ కంటే ముందే వచ్చేస్తారు మన లోగన్ పాల్. లేదంటే సర్వైవర్ సిరీస్ తర్వాత ఇక రిటర్న్ కావచ్చు మన లోగన్ పాల్ది.
అని మనకైతే ఈ టైప్లో కూడా ఒక రూమర్ అయితే వచ్చేసింది. సో ఓపెన్ చెప్పాలంటే ఇక లోగన్ పాల్ చాలా తొందరలోనే ఫ్యూచర్లో మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన నటాలియా గురించి. బాస్ రీసెంట్లీ మన నటాలియా రెసల్మేనియా 43 గురించి మాట్లాడింది. అంటే రెసల్మేనియా 42 కాదు, కన్ఫ్యూజ్ కావద్దు, రెసల్మేనియా 43 ఇది సౌదీ అరేబియాలో జరగబోతుంది. ఓకే, అండ్ మీకు తెలుసు ఇంతకుముందు సౌదీ అరేబియాలో అంటే ఉమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేయకపోతుండే, కానీ ఆ టైంలో నటాలియా విన్స్ మిక్మ్యాన్తో మాట్లాడింది అండ్ మాట్లాడి ఉమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తే మంచిగా ఉండని చెప్పింది. అండ్ ఫస్ట్ మన నటాలియా అండ్ లేసీ ఎవెన్స్ ఫస్ట్ ఉమెన్ సూపర్ స్టార్స్లో ఫైట్ చేసినారు మన సౌదీ అరేబియాలో. అది మీ అందరికి చాలా బాగా తెలుసు. సో ఇప్పుడు నటాలియా ఏమని చెప్పిందంటే, చూడండి రెసల్మేనియా 43 సౌదీ అరేబియాలో ఉంది అండ్ సౌదీ అరేబియాలో ఉమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తే అంటే ఉమెన్స్ కోసం ఇప్పుడు అక్కడ ఏ లెవెల్లో ఉంటుందో మీకు తెలుసు అన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ ఓపెన్ చెప్పాలంటే అంత కేర్ చేయరు, బట్ అయినా మన ఉమెన్ సూపర్ స్టార్స్ అక్కడ వెళ్ళి ఫైట్ చేయడం స్టార్ట్ చేసినారు. సో నటాలియా అందుకే ఏమని చెప్పిందంటే, రెసల్మేనియా 43లో ఒకవేళ ఉమెన్ సూపర్ స్టార్స్వి అంటే మెన్ సూపర్ స్టార్స్ సమానం అంటే 50% ఉమెన్ సూపర్ స్టార్స్ మ్యాచెస్ ఉంటే అది నిజంగా చాలా మంచిగా ఉంటుంది. అది మన సౌదీ అరేబియా ఉమెన్స్ కోసం మంచిది అండ్ అందరి కోసం మంచిది అన్నట్టు మన నటాలియా మాట్లాడింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 12-14 మ్యాచెస్ ఉన్నాయనుకో మొత్తం టోటల్ రెసల్మేనియాలో నైట్ 1 నైట్ 2 కలిపి. సో సగం మ్యాచెస్ ఉమెన్ సూపర్ స్టార్స్ ఫైట్ చేయాలి, సగం మ్యాచెస్ మెన్ సూపర్ స్టార్స్ ఉంటాయి. సో ఈ టైప్లో ఉంటే మంచిగా ఉంటాయని నటాలియా చెప్పింది అనమాట. సో ఇప్పుడు ఈ మన నటాలియా స్టేట్మెంట్ పైన ఇప్పుడు మీకేమనిపిస్తుంది, అంటే నటాలియా కరెక్టే చెప్తుందా లేదా మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన రెసల్మేనియా 42 పోస్టర్ గురించి. బాస్ ఇప్పుడు ఈ ప్రోమో రెసల్మేనియా 42 ప్రోమో వీడియో ఈ పోస్టర్ రాగానే బాస్ సోషల్ మీడియాలో మాత్రం మీరు ఆల్రెడీ గమనిస్తున్నారు అనుకుంటా, మీరు యాక్టివ్ ఉంటే తెలిసి ఉంటుంది, చాలా తమాషాలు అవుతున్నాయి. నేను ఆల్రెడీ ఇన్నర్బీ చెప్పినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ పోస్టర్ పైన ఈ వీడియో ప్యాకేజ్ పైన చాలా తమాషాలు అవుతున్నాయి. అండ్ ఎక్కువ టార్గెట్ ఇక్కడ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కే చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే మన దేవ్ మెల్జర్ ఏమేమి చెప్పినారో ఈ పోస్టర్ పైన ఈ వీడియో ప్యాకేజ్ పైన మన దేవ్ మెల్జర్ రియాక్షన్ ఏముండేనో ఫస్ట్ అది చెప్పేస్తాను. సో మన దేవ్ మెల్జర్ ఏమేమి చెప్పిండంటే, వీళ్ళు ఇంత తొందరగా అంటే ఇంకా చాలా టైం ఉంది, రెసల్మేనియాకి ఇంకా 5-6 months ఉంది, బట్ వీళ్ళు ఇప్పుడే ఒక వీడియో ప్యాకేజ్ ఒక పోస్టర్ రిలీజ్ చేసినారంటే ఇక మీరు అర్థం చేసుకోండి వీళ్ళు రెసల్మేనియాకి ఏ లెవెల్లో ప్లాన్ చేయబోతున్నారు, వీళ్ళు ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారు ఇక మీరు అర్థం చేసుకోండి. రెసల్మేనియా నిజంగా చాలా కిరాక్గా ఉంటుంది ఈసారి, ఎందుకంటే సేమ్ ప్లేస్లో మళ్ళొకసారి జరగబోతుంది రెసల్మేనియా అండ్ ఈసారి ఇంకా మంచి లాభం కావాలి. సో అందుకని వీళ్ళు ఇప్పటి నుంచి హైప్ చేస్తున్నారు ఈ రెసల్మేనియాకి. సో నిజంగా ఈ రెసల్మేనియా ఇంకా మస్తు ఉంటుందని మన దేవ్ మెల్జర్ రియాక్షన్ ఇచ్చేసిండి మన ఈ రెసల్మేనియా వీడియో ప్యాకేజ్ పైన ఈ పోస్టర్ పైన. ఓకే, సో ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడితే మీరు ఫస్ట్ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత అంటే నిన్నవి మీలో కొంతమంది కామెంట్ చేసారు, ఏందన్నా బ్రాక్ లెస్నర్ కొంచెం ఫేస్ అంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది, కొంతమంది అయితే అసలు ఏఐ అనుకుంటున్నారు, కొంతమంది ఏదో అనుకుంటున్నారు అని ఈ టైప్లో టాక్ అయితే ఉంది. మీలో కొంతమంది కామెంట్ చేసినారు, సోషల్ మీడియాలో ఒక టాక్ ఉంది బ్రాక్కి ఏమైందని. సో చూస్తుంటే ఏం అర్థమవుతుంది అంటే మన బ్రాక్ నిద్రలకి లేచి వచ్చినట్టు అక్కడ ఫేస్ ఉంది. కానీ ఇప్పుడు ఇంకో మాట చెప్తాను, వీళ్ళు ఏ లెవెల్లో టార్గెట్ చేస్తున్నారంటే బ్రాక్ లెస్నర్కి ఇక మీకే అర్థమైపోతుంది. అంటే ఆల్రెడీ బ్రాక్ లెస్నర్ పైన చాలా పిచ్చి హేట్ ఉంది అండ్ ఇప్పుడు ఆ హేట్ ఎందుకు ఉందో అది మీకు తెలుసు ఆ కేసు వల్ల. ఓకే, అండ్ ఇప్పుడు ఫ్యాన్స్ అంటే కొంతమంది ఉన్నారు, ఇప్పుడు ఫ్యాన్స్ అంటే మొత్తంగా ఫ్యాన్స్ చెప్పలేం, బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే బ్రాక్ లెస్నర్ అంటే స్టెరాయిడ్స్ అవన్నీ తీసుకుంటాడు, అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఈ లెవెల్లో బాడీ అంటే మెయింటైన్ చేయడం అంటే మాల్మాట కాదు. సో రీసెంట్లీ రిటర్న్ చేసినప్పటి నుంచి మన బ్రాక్ లెస్నర్ బాడీ షేప్ మాత్రం లేదా అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో అందుకని ఇది న్యాచురల్ బాడీ అయితే కాదు, ఇది కంపల్సరీ ఇంజెక్షన్స్ అంటే స్టెరాయిడ్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాడు బ్రాక్ లెస్నర్ అని ఈ టైప్లో టాక్ వచ్చింది. అండ్ ఇప్పుడు చూడొచ్చు అంటే బ్రాక్ ఫేస్ చూడండి, అంటే కన్ను చాలా చిన్నగా అయిపోయింది అండ్ స్టెరాయిడ్ తీసుకుంటేనే కన్ను చాలా చిన్నగా అయిపోతుంది, మొత్తం లోపలికి వెళ్ళిపోతూ అనిపిస్తుంది అని ఈ టైప్లో చాలామంది ట్వీట్ చేస్తున్నారు. అండ్ మామూలుగా లేదు, చాలామంది నిజమే అనుకుంటున్నారు మన బ్రాక్ లెస్నర్ స్టెరాయిడ్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాడు అని అనుకుంటున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు అంటే మనం బ్రాక్ లెస్నర్ ఫిజిక్ ఇప్పటి నుంచి కాదు అంటే ఏదో లావుగా ఉండి ఒకటిసారి మంచి షేప్లో వచ్చేసిండు అంటే అప్పుడు ఏదో అనుకోవచ్చు, బట్
ఒక లెవెల్. చిన్నప్పుడు మీరు బ్రాక్ లెస్నర్ చిన్నప్పుడు ఫోటో చూసినా మీకు తెలిసిపోతాయి, అంటే చాలా జబర్దస్త్ ఫిజిక్ ఉంది బ్రాక్ లెస్నర్ది. సో ఇప్పుడు నేను మొత్తం మీ పైన వదిలేస్తున్నాను. మేబీ ఫ్యాన్స్ అనుకున్నట్టు అదొక నిజంపి కావచ్చు, అంటే ఇప్పుడు ఈ ఏజ్లో ఈ లెవెల్లో బాడీ మెయింటైన్ చేయడం అంటే మేబీ చెప్పలేము కదా. సో అందుకే ఇప్పుడు నేను మీ పైన వదిలేస్తున్నాను. ఫ్యాన్స్ టాక్ మాత్రం ఇది ఉంది బ్రాక్ లెస్నర్ పైన. అండ్ ఇంకోటి ఏంటంటే డబ్ల్యూడబ్ల్యూలో వెల్నెస్ పాలసీ చాలా ఉంటాయి, అంటే స్టెరాయిడ్స్ ఇవన్నీ వాడితే మాత్రం డబ్ల్యూడబ్ల్యూ సస్పెండ్ చేస్తుంది, తీసేస్తుంది. చాలాసార్లు డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ చాలా మందికి పనిష్మెంట్ ఇచ్చింది మన డబ్ల్యూడబ్ల్యూ. ఎందుకంటే ఇంతకుముందు మన డబ్ల్యూడబ్ల్యూలో ఇవన్నీ స్టెరాయిడ్స్ వల్ల లేదా చాలా జరిగింది బాస్. కొంతమంది సూపర్ స్టార్ చనిపోయినారంటే చాలా జరిగింది. సో దానివల్ల డబ్ల్యూడబ్ల్యూ ఒక స్ట్రిక్ట్ రూల్ ఫాలో చేస్తుంది. కానీ బ్రాక్ లెస్నర్ కోసం ఎలాంటి రూల్సే లేవా అని ఈ టైప్లో పెద్ద క్వశ్చన్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు ఇక మీరే చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో మన ఈ బ్రాక్ లెస్నర్ సిచ్యువేషన్ పైన. మీకు మన బ్రాక్ లెస్నర్ది ఫిజిక్లో అంటే మీకు నిజంగానే ఏమైనా గడబడి అనిపిస్తుందా, లేదా మీకు న్యాచురల్లీ అనిపిస్తుందా? అది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంతకుముందు ర్యాండీ ఆర్టన్ రిటర్న్ చేసినప్పుడు ర్యాండీ ఆర్టన్ పైన ఇలాంటి అంటే చాలా మాట్లాడినారు. ఓకే, సో బ్రాక్ లెస్నర్ పైన ఇప్పుడు ఈ టైప్లో మాట్లాడుతున్నారు. అండ్ రియా రిప్లీతో కంపేర్ చేస్తున్నారు. చాలా జరుగుతుంది ఓపెన్ చెప్పాలంటే సోషల్ మీడియాలో. అంటే బ్రాక్ లెస్నర్ ప్లేస్లో రియా రిప్లీ ఉన్నా మంచిగా ఉంటాడని ఈ టైప్లో కంపేర్ చేస్తున్నారు. అంటే చూడండి, బ్రాక్ పైన ఏదో ఈ కేసు పడ్డదని చెప్పి చాలామంది ఐ థింక్ ఇని సరైన కూర్చుంటున్నారు. బట్ చూడండి, ఉమెన్ సూపర్ స్టార్ ఏదో తక్కువ ఎక్కువ అని కాదు, అక్కడ బ్రాక్ లెస్నర్. ఓకే, బ్రాక్ లెస్నర్ అంటే మాలమాట కాదు, చాలా చేసిన డబ్ల్యూడబ్ల్యూ కోసం. స్టిల్ ఆ పవర్ అది అంటే ఆ ఓరా ఉందనేమాట బ్రాక్ లెస్నర్ దగ్గర. సో అలాంటిది అంటే మరీ తీసి పడేస్తే మంచిది కాదు కదా. కానీ ఫ్యాన్స్ మాత్రం మరీ తీసి పడేసినట్టు మాట్లాడుతున్నారు బ్రాక్ లెస్నర్ గురించి. సో ఇప్పుడు ఈ మొత్తం సిచ్యువేషన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు ఇక కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి మాట్లాడితే చూడండి, ఇప్పుడు మన సెత్ రాలెన్స్ ఇంజర్డ్ అయిపోయినారు, మీకు తెలుసు, సర్జరీ అంతా జరిగింది. సో లేటెస్ట్ ఫొటోస్ ఏమైనా కనిపిస్తే నేను మీ అందరితో షేర్ చేస్తాను మంచిగా ఉంటాయి అనుకుంటున్నాను. సో చూడండి, లేటెస్ట్ అంటే మన సెత్ రాలెన్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఈ ఫోటో షేర్ చేసిండు. సో మన సెత్ రాలెన్స్ మాత్రం బాగానే ఇప్పుడు అంటే ఈ టైము ఈ వచ్చిన బ్రేక్ దొరికింది కదా ఆ ఇంజరీ వల్ల. సో ఇది కొంచెం బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫ్యాన్స్ ఎక్కువ మిస్ కాకుండా ఫ్యాన్స్ కొన్ని ఫొటోస్ షేర్ చేస్తూనే ఉన్నారు అనమాట. ఎందుకంటే ఎంతైనా సరే ఫ్యాన్స్ కోసము వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్ అప్పుడప్పుడు అంటే లేటెస్ట్ ఫొటోస్ వీడియోస్ కనిపిస్తే వాళ్ళు చాలా ఖుషి అయిపోతారు. సో అందుకని మన సూపర్ స్టార్స్ అంటే ఈ ఫొటోస్ అంటే ఇంజర్డ్ ఉన్నా సరే, స్పెషల్లీ మన సెత్ రాలెన్స్ ఇలాంటి ఫొటోస్ అవన్నీ షేర్ చేస్తూనే ఉన్నారు మన సెత్ రాలెన్స్ ఫ్యాన్స్ కోసం. ఓకే, అండ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ అంటే గుర్తొచ్చింది బాస్, మీ అందరికీ ఒకటి తెలిసి ఉంటుంది, నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అంటే డామినిక్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ ప్లాన్స్ ఉన్నాయని. అంటే మేబీ లాస్ట్ మ్యాచ్ కావచ్చు, లేదా ఇప్పుడు రాలో వస్తాడు కదా, ఈ మంత్లో రాలో వస్తాడు కదా మన జాన్ సీనా. సో అప్పుడు ఏమైనా జరగచ్చు అని. సో మన డామినిక్ ఇప్పుడు ఒక టీజ్ ఇచ్చేసిండు. అంటే ఇంతకుముందు ఆల్రెడీ జాన్ సీనాకి దెబ్బలు తినాలని ఉంటే జాన్ సీనా జోలికి రావచ్చని ఇంత పెద్ద మాట చెప్పిండు ఈ డామినిక్ అని నేను మీ అందరికీ ముందే చెప్పినాను ఇది. ఓకే, అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒక టీజ్ ఇచ్చిండే. అండ్ ఇప్పుడు ఇంకో టీజ్ ఇచ్చిండు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో. జాన్ సీనాది థీమ్ సాంగ్, ర్యాప్ థీమ్ సాంగ్ ఉంది కదా, సో అది అక్కడ ప్లే చేసిండు, ఆ వీడియో పెట్టిండు. అండ్ డామినిక్ జాన్ సీనా థీమ్ సాంగ్ వింటున్నాడు. సో దీని అర్థమైంది, ఇది చాలా క్లియర్ టీజ్ బాస్. డామినిక్ ఇక నేను రెడీ ఉన్నాను జాన్ సీనాతో ఫైట్ చేయడానికి అని ఈ టైప్ చాలా క్లియర్ టీజ్ ఇస్తుండు. సో చాలా క్లియర్ టీజ్ ఏంటంటే ఇన్ ఫ్యూచర్ అంటే ఎక్కువ టైం వెళ్ళొచ్చి ఆ తొందరలోనే మనకి వీళ్ళ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకవచ్చు. డామినిక్ వర్సెస్ మన ది లాస్ట్ రియల్ ఛాంపియన్ జాన్ సీనా మ్యాచ్. అండ్ మీకు తెలుసు డామినిక్ ప్రెజెంట్ కోసం ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. అండ్ జాన్ సీనా కెరియర్లో ఎప్పుడు జాన్ సీనా ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలవలేదు. అండ్ ఒకవేళ ఈ లాస్ట్ రిటైర్మెంట్ టూర్లో మన జాన్ సీనా డామినిక్తో ఫైట్ చేసి ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిస్తే మీకు తెలుసు కదా, ఎస్ మీరు కరెక్టే, మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిపోతారు బాస్. ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ఓటీసీ, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి.
బాస్ రీసెంట్లీ కోడి రోడ్స్ ఒక ట్వీట్ చేసిండు అండ్ ఆ ట్వీట్ చేసిన తర్వాత చాలా మంది ఫ్యాన్స్ రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుందా ఇప్పుడు నెక్స్ట్ అసలు మేనియాలో అంటే ఇది అదే టీజా అని అనుకుంటున్నారు. ఎందుకంటే మన కోడి రోడ్స్ ఇక్కడ ఏమని రాసిండు అంటే టైమ్ టు రన్ ఇట్ బ్యాక్ అని రాసిండు. అంటే దీని అర్థం ఏంది అంటే అదే మన రసల్ మేనియా టికెట్స్ కొంచెం హైలైట్ చేసిండు ఇక్కడ, అంటే ఆ పోస్టర్ షేర్ చేసిండు, రసల్ మేనియా కొంచెం హైప్ చేసిండు అండ్ టైమ్ టు రన్ ఇట్ బ్యాక్ అని రాసిండు. సో దీని అర్థం ఏంటంటే చూడండి, ఒక అర్థం ఏంటంటే ఇప్పుడు సేమ్ ప్లేస్లో మరోసారి రసల్ మేనియా జరగబోతుంది కదా, సో అందుకని ఇప్పుడు టైమ్ టు రన్ ఇట్ బ్యాక్ అని రాసినట్టుండు రసల్ మేనియా కోసమే. లేదంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ టీజీ కావచ్చని ఈ టైప్లో ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో చూడండి ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎస్ చూడండి ఒక్క రూమర్ అయితే ఉంది, అది ఇప్పటి నుంచి కాదు. రోమన్ రేన్స్ అండ్ కోడి రోడ్స్ లాస్ట్ టైం ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు రోమన్ రేన్స్ ఓడిపోయినప్పటి నుంచే ఒక రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే వీళ్ళ మధ్యలో మూడోసారి కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది. అంటే 2 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళ మధ్యలో అండ్ 3వ మ్యాచ్ బి జరుగుతుంది. ఆ మ్యాచ్కి మా డబ్ల్యూడబ్ల్యూ పెండింగ్లో పెట్టేసింది. సో మేబీ ఈసారి అంటే ఇలా మధ్య 3rd మ్యాచ్ ఇదే రసల్ మేనియాలో కావచ్చు అని ఈ టైప్లో ఒక రూమర్ అయితే ఉంది బాస్. స్టిల్ ఇలాంటి రూమర్ వస్తుంది ఎందుకంటే ఇలా మధ్యలో ఇంకో మ్యాచ్ జరుగుతుంది కంపల్సరీ జరుగుతుంది. సో అందుకనే మేబీ ఈ రసల్ మేనియాలో కావచ్చు, ఎందుకంటే కోడి అండ్ రోమన్ రేన్స్ సైడ్ బై సైడ్ ఉన్నారు వాళ్ళు ఈ పోస్టర్లో. సో అందుకని కావచ్చు అన్నట్టు ఈ టైప్లో ఫ్యాన్స్ మాట్లాడుతున్నారు. అండ్ ఎస్ రూమర్స్ గురించి మాట్లాడితే ఇలా మధ్యలో ఈ రసల్ మేనియా అని కాదు, ఇక ఎప్పుడైనా ఇలా మధ్యలో ఒక 3వ మ్యాచ్ మాత్రం కంపల్సరీ జరుగుతుంది. ఇలా మధ్యలో కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో ఒక మ్యాచ్ ఉంటుంది అని ఇలాంటి రూమర్ అయితే మనకి ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఉంది. సో ఇప్పుడు మొత్తం ఈ సిచ్యువేషన్ పైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్ చెప్పండి. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ చచ్చిపోయిండు, రోమన్ రేన్స్ ఇక ఈ లోకంలో అంటే మన వదిలేసి వెళ్ళిపోయిండు, చచ్చిపోయిండు అని ఈ టైప్లో ఫాల్తూ వీడియోస్ సోషల్ మీడియాలో మీకు ఇన్స్టాగ్రామ్లో చాలా కనిపిస్తాయి. అవన్నీ వీడియో చూసి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, లైట్ తీసుకోండి. అలాంటి కొడుకులే కొంతమంది వ్యూస్ కోసము కావాలని రోమన్ రేన్స్ చచ్చిపోయిండని కొన్ని ఫాల్తూ వీడియోస్ చేస్తున్నారు. మీరు చాలామంది కామెంట్ చేసినారని ఈరోజు ఒక షార్ట్ వీడియో చేసినాను. ఎస్ ఈరోజు మధ్యాహ్నమే ఒక షార్ట్ వీడియో చేసి కొంచెం క్లారిటీ ఇచ్చేసినాను రోమన్ రేన్స్కి ఏం కాలేదని. సో అలాంటి ఏమైనా వీడియో వస్తే రోమన్ రేన్స్ చచ్చిపోయినా ఇలాంటి ఫాల్తూ వీడియోస్ కొంతమంది ఫాల్తుగాలు ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీ ముందు వస్తే మాత్రం అలాంటి వీడియోస్ రిపోర్ట్ చేయండి. అలాంటి వీడియోస్ అస్సలు పట్టించుకోకండి. ఓకే, సో ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే బాస్. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.